భారతదేశాన్ని కలచవేసిన సంఘటన జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడి, భారతీయులు చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంఘీభావం తెలపమని రాష్ట్రం మొత్తం సర్క్యులేషన్ పంపించడం జరిగింది. అందులో భాగంగా మన కొండపి నియోజకవర్గంలో ఈరోజు 3వ రోజు సింగరాయకొండ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘీభావం కార్యక్రమానికి చనిపోయినటువంటి మన భారతీయులకు సంఘీభావం తెలవడానికి మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు యువ నాయకులు ప్రణీత రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జడ బాలనాగేంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొండపి నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉగ్రవాదులు ఎక్కడున్నా ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ముఖ్యంగా మన కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి గొప్ప నాయకులు, సీనియర్ నాయకులు రావాలి. అటువంటి నాయకులు ఇంకా మరెంతోమంది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను ఒక చరిత్ర చదువుకున్నాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెలుసుకుంటే ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావాలు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరొక రూపమే మన ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలిసింది ఒకటే, కార్యకర్తలను కాపాడుకోవడం తెలుసు, ప్రజలకు న్యాయం చేయడం తెలుసు, ప్రజలకు అండగా నిలవడం తెలుసు. గ్రామ స్థాయిలో మా జనసేన వారికి రావాల్సిన ఓటా, మాకు రావాల్సిన 30% కానీ 40% కానీ 50% అది ఏదైతే ఉందో మాకు రావాలని గట్టిగా నిలదీసే దమ్మున్న నాయకుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వారి నాయకత్వం పనిచేయడానికి కొండపి నియోజకవర్గ జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈరోజు ఈ కార్యక్రమంగా చెప్తున్నాను మీకు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. గ్రౌండ్ స్థాయిలో పార్టీ ఎదగాలన్నా, డెవలప్ అవ్వాలన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకులు రావాలి. మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మేము శిరస్సు వంచి పాటిస్తాం. అదేవిధంగా ఈరోజు సంఘీభావం 3వ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకి, ప్రజలకి, అదేవిధంగా ముఖ్య అతిథులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.